మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని కాళికాదేవి ఆశ్రమాన్ని శ్రీ జగదంబ త్రిశక్తిపీఠం అధిపతి బ్రహ్మశ్రీ తాలూరి బనారస్ బాబా సందర్శించారు. ఈ సందర్భంగా కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళికామాత దేవాలయం గోశాల వద్ద నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలను వినిపించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమాత ఉద్దం సేవా ట్రస్ట్ చైర్మన్, కాళికామాత దేవాలయం వ్యవస్థాపకులు సత్యనారాయణ, వెల్దుర్తి మండల మహిళా అధ్యక్షురాలు ముక్తాబాయి, కొమిరిశెట్టి రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు నాకు అక్కడ వర్క్ చేస్తుంటే సార్ ఆపరేషన్ చేయించాడు. 8.5 లక్షలు నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు జిఆర్ నాయక్ సార్. అయితే ఇప్పుడు సార్ వచ్చేసి ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని నేను ఎప్పటివరకు నడవగలుగుతాడు సార్ అని చెప్పేసి ఒక 3-4 డేస్ తర్వాత వచ్చి అడిగారు. అదైతే ఈయన ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఈయన ఊపిరి ఉన్నన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉంటాడు, లేచే అవకాశాలు 1% కూడా లేవని చెప్పాడు. నా జీవితం అంటూ ఇక మంచం మీద ఉండే పరిస్థితి అని చెప్పేసి నేను బాధపడే సమయంలో తెల్లారి మా గురుగారు, నాకు మంత్రోపదేశం చేసిన గురుగారు వచ్చి ఆరోగ్యం ఎట్లుందంటే, స్వామి ఇట్లా అందరి స్వామి అంటే నువ్వేం టెన్షన్ వరకు నీకు కాళీమాత మంత్రం ఒకటి చెప్తా, ఇది ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకుంటే నీకు అమ్మవారిని నువ్వు లేచి నడిపిస్తుంది, నువ్వు ఇండియా మొత్తం నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఒక ధైర్యం చెప్పి చెవులో మంత్రం చెప్తే, తల్లి నేను ఒకవేళ లేచి నడవగలిగితే నా జీవితం ఉన్నన్ని రోజులు నీ సేవలు ఉంటుంది తల్లి అని ఒక సంకల్పం చేసుకొని ఆ మంత్రం మేల్కొన్న చదవడం, అందులో నిద్రలోకి వెళ్ళినాక మానడం. అట్లా యశోద హాస్పిటల్ని ఒక 41 డేస్ చేశాను. చూడండి 41 డేస్ ఉంటారు. కాళ్ళు చేతులు కదలికలు వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత వాకర్ పట్టుకొని వచ్చేటప్పుడు మా గురువుగారు అంత అమ్మవారు మహిమని అని చెప్పేసి ఇట్లా నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, అస్సాం, కామెక్కా, తారాబీట్, సింహాచలం, అన్నవరం, విజయవాడ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. కలకత్తాకి వెళ్ళినప్పుడు తల్లి నీ నామమ్మ ధ్యానం చేయడానికి ఎంత మంచిగా అయినా కదా, పూర్తిగా ఆరోగ్యంగా అయితే నీ దాకా సైకిల్ యాత్ర వస్తుంది తల్లి దండం పెట్టుకున్నాను కలకత్తాలో. ఇప్పుడు ఒక 10 నెలల తర్వాత ఫస్ట్ కరోనా వచ్చిన సమయంలో మా గురుగారు చెప్పి స్వామిని ఇట్లా మొక్కినాను, సైకిల్ తీసుకొని యాత్ర వెళ్తున్నాను స్వామి అంటే, నేను వస్తాను మా గురువుగారు ఇంకా మా ఫ్రెండ్ ముగ్గురు 3 సైకిల్ తీసుకొని కూతురాల్లో తీసుకొని అక్కడ నుంచి నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, పూరి, సింహాచలం, అన్నవరం, పీఠాపురం, మద్రాసు, పాండిచేరి, రామేశ్వరం వరకు 68 రోజులు సైకిల్ యాత్ర చేశాను స్వామి. అప్పుడు అమ్మవారి గుర్తింపుగా ఇక్కడ వచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మా గురుగారితో 4 సంవత్సరాల కింద విజయదశమి నాడు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి మొదలు పెట్టాడు. అంటే మా పొలంలోనే కొంచెం పెట్టామని దర్శనం చేసుకుంటాను. తర్వాత ఇక మా గురుగారు ఒక చండీ హోమం చేసినప్పుడు ఇండియాలో ఎక్కడ లేనంత పెద్ద అమ్మవారిని పెడదాము, మరి జాగా నువ్వు ఉన్నది ఇస్తావు అంటే, అప్పుడు నా ఊరి పరిస్థితి అమ్మవారు కాపాడిందని చెప్పేసి ఏమైనా ఇస్తాను స్వామి అని చెప్పేసి అంటే, ఉన్నప్పుడు మొత్తం అమ్మవారికి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన ఆలగడ్డల అమ్మవారిని 6 నెలల సమయం పడుతుందని చెప్పింది. 6 నెలల సమయం పడుతున్నా మా గురువుగారు ఏం చేసినట్టే ఒక మెల్ల చదవాలి అంటే నువ్వు నారాయణుడు అవ్వాలి, కృష్ణమూర్తి అవ్వాలి. అప్పుడు నీ తలంపులో వీడు నా చేతుల్లో బతకాలి అంటే వాడు బతుకుతాడు. వాడు గురువు గారు వచ్చి చెవిలో మంత్రం చెప్తే ఆ మంత్రం అతను చేసుకుంటుంటే కాళ్ళు అతుక్కుపోయి, పళ్ళు అతుక్కుపోయి వైద్యం. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఉన్న మన్నేవారి జలాల్పూర్లో ఉన్నటువంటి కొలువైనటువంటి భక్తుల కొంగు బంగారమైనటువంటి మహాకాళిగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఆ అమ్మవారిని చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారిగా మనం ఇక్కడ చూడవచ్చు. అమ్మవారికి తూర్పు భాగంలో చక్కని జలాశయం ప్రవహిస్తూ దక్షిణ నుంచి ఉత్తరం వైపుకు వెడుతూ ఉంటుంది. వాస్తురీత్యా కూడా ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి కేంద్రం ఇది. అలాగే అమ్మవారికి ఎదురుగుండా ఉన్న కొండ మీద నుంచి ఒక దేవతా శక్తి అనేటువంటిది ఆ కొండలోంచి ఒక ధూపం ద్వారా, అందుకని అమ్మవారి రూపాల్లో కూడా కాళికా యొక్క తీవ్రమైన రూపాల్లో కూడా ధూమవతి కూడా కాళికాదేవిలోంచి వచ్చినటువంటి ఒక రూపం.
ఆ ధూమం అనేటువంటి ఒక శక్తి ఎక్కడికైతే వచ్చి ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి ప్రదేశంలోనే ఈ రోజున ఈ కాళికా అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేస్తున్నటువంటి సత్యనారాయణ గారు మనకు తెలియజేస్తున్నారు. కాళి అంటే కాలము, కాళి అంటే చావు, కాళి అంటే పాము, కాళి అంటే తాడు, కాళి అంటే కాళికాదేవి, కాళి అంటే అనేక రూపాలు కలిగినటువంటి శక్తి సంయోజనం కలిగినటువంటి శక్తి చైతన్య రూపిణి. ఆవిడే మాయాస్వరూపిణి, శ్రీకృష్ణ రక్షిణి. అలాంటి కాళీని దర్శనం చేసుకున్న, కాళీ యొక్క పూజలను మనం చేసిన, కాళీ దేవతని అనుగ్రహం కోసం ఆరాధన చేసిన మనందరికీ కూడా ఆ దైవానుగ్రహం చక్కగా లభిస్తుంది. చాలామంది కాళీని చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఏమో అమ్మవారికి ఏదన్నా నరబలి కానీ లేకపోతే జంతు బలి కానీ ఇత్యాదులు ఇవ్వాలేమో అనేటువంటి ఒక భయం అనేటువంటిది చాలామందికి లోపల ఉంటుంది. అలాగే ఇవ్వాలని కోరిక కూడా చాలామందికి ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే కాళికామాత చాలా ప్రేమస్వరూపిణి. ఆ ప్రేమస్వరూపిణి ఎలాంటిది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను వారిని రక్షిస్తూ నిరంతరము కూడా శ్రీకృష్ణుడు వెనకాతల ఈరోజు కూడా తిరుగుతూ ఉంటుందిట ఆ కాళికాదేవి. అందువలన కాళి అంటే చీకటి అని అర్థం, కాళి అంటే నల్లని రూపము అని అర్థం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క నీడ పడటం మూలకంగా కృష్ణుడికి ఇలా ఈ కృష్ణుడి ముందర ఉంటే ఇలా అమ్మవారి వెనకాతలు ఉండటం చేత, అమ్మవారి యొక్క నీడ పడటం చేత కృష్ణుడు కూడా నల్లని కృష్ణుడు అయ్యాడు. నిజంగా చెప్పాలంటే కృష్ణుడు చాలా అందమైనటువంటి, అంటే మానసికంగా చాలా మహోన్నతమైనటువంటి అందమైనటువంటి స్వరూపం. ఆ అందం ఎలా ఉంటుంది అంటే రామావతారంలో ఎలాగైతే భక్తులందరినీ ఆకర్షింపబడ్డాడో అంతకంటే ఎక్కువ రెట్టు ఈ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ ఆకర్షింపబడతాడు. అందువలన ఈ కృష్ణుడి మీద కాళికాదేవి ఇట్లాగా నీడ పడటం చేత, ఒక పడగ విప్పిన పాము మనకు శృంగేరిలో కప్పను ఎండ మీద నుంచి కాపాడుతూ ఉంటుంది. ఆ చిహ్నాన్ని చూసే ఆదిశంకరాచార్యులు వారు అక్కడ ఒక శక్తి పీఠాన్ని ఏర్పాటు చేశారు. 2 వివిధ రకాలైనటువంటి వైరుధ్య భావనతో కలిగినటువంటి, శత్రుభావనతో కలిగినటువంటి, కప్పకు పామంటే భయం, పాముకి కప్పంటే ఆహారం. అలాంటి ఒక రకమైనటువంటి ప్రమాద స్థితిలో కనిపించేటువంటి దృశ్యము కడుపుతో ఉన్న కప్పని కాపాడుతూ, పాము ఆ ఎండ వేడిమికి అక్కడ తట్టుకోలేకపోతున్న ఆ కప్పని కాపాడుతూ శృంగేరిలో పాము తిరుగుతూ ఉంటుందిట తినకుండా. అలాగా శ్రీకృష్ణ భగవానుల వారిని కాళికాదేవి కూడా అలా కాపాడుతూ నిరంతరం ఉండటం చేత, కాళికాదేవి యొక్క నీడ పడటం చేత, కాళి అంటే నల్లని స్వరూపము, నీడ, ఆ నీడ పడటం మూలకంగా కృష్ణుడు నల్లని కృష్ణుడు అయ్యాడు. నిజంగా కాళికాదేవికి జంతు బలులు ఇష్టము అనేటువంటిది ఒక సంప్రదాయంలో, ఒక పద్ధతిలో ఉన్నది. వామనాచారము, దక్షిణాచారము, సదాచారం అనేటువంటివి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఆచారాల్లో ఒకటి ఉన్నది. కానీ ప్రతిష్ఠ చేసేటప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ప్రతిష్ఠ చేశారో అది తెలుసుకుని మాత్రమే మనము ఆ దేవతకి ఆహారాన్ని ఇవ్వాలి తప్ప, అక్కడ కాళికాదేవి కనిపించింది కాబట్టి మనం ఏ జంతువునో బలి ఇవ్వరాదు. అక్కడ ఎప్పుడైనా కూడా ఇట్లాంటి మూర్తులు కనిపించినప్పుడు భక్తాదులందరూ కూడా వెళ్ళి గమనించవలసింది ఏంటంటే అక్కడ ప్రతిష్ఠ ఏ విధంగా జరిగింది, ఏమండి మేము ఇక్కడ ఏదైనా జంతువుని బలి ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ బలులు ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే జంతు బలి అమ్మవారికి కూడా ఇష్టం లేదు. అది మనమందరం కూడా తెలుసుకోవాలి. అమ్మ జంతు బలిని అనేటువంటి కారణం చూపించడానికి గల కారణం ఏమిటంటే ప్రతి మనిషిలోనూ కూడా జంతువుకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ఇప్పుడు జిత్తుల మారి నక్క అంటాం, అలాగే ప్రతి మనిషిలో కూడా నక్క లాంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి అక్కడ జిత్తుల మారి నక్కలాగా వీడు ఉన్నాడరా అని మనం కేకలేస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి జంతువుకి సంబంధించిన వ్యసనాలు ఉంటాయి. చెడు వ్యసనాలే కానివ్వండి,
అలాగే క్రోధము, మదము, మాత్సర్యము, అరిషడ్వర్గాలకు సంబంధించినటువంటివి కానివ్వండి. వీటిని అమ్మవారికి ఎలా సమర్పణ చెయ్యాలి? తను సమర్పణ చేసుకుంటే తన బతకడనే భయం చేత ఆ రోజుల్లో ఆ మనిషి నాలో ఈ దుర్గుణాన్ని పోగొట్టుకుంటున్నాను, ఈ జంతు లక్షణాన్ని పోగొట్టుకుంటున్నాను, పశుతత్వాన్ని పోగొట్టుకుంటున్నానని చెప్పడానికి పశువుల్ని బలిచ్చేవారు. పశువులు అంటే జంతువులు, అనేక రకాలైనటువంటి జంతువులు. అంతేకాని దేవతలకి జంతు బలి అనేటువంటిది ఎక్కడా కూడా లేదని చెప్పవలను. అయితే ఇప్పుడు మనం